వాటిల్లు. శ్రీ 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 శంబర పోలమాంబ జాతరకు ఏర్పాట్లు. పార్వతీపురం మన్యం జిల్లా శంబర గ్రామంలో శ్రీ శ్రీ శంబర పోలమాంబ జాతర ఉత్సవంను ఈ నెల 27, 28, 29వ తేదీల్లో అత్యంత ఘనంగా జరగబోతుంది. ఈ జాతరలో భక్తులకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా మెడికల్ హెల్త్ మరియు స్టాల్స్ ను 104, 108 అగ్నిమాపక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో దేవాదాయ శాఖ అధికారి ఆధ్వర్యంలో క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ వారు 66 బస్సులను అదనంగా శ్రీకాకుళం, విజయనగరం నుండి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేశామని, డ్రోన్స్ కెమెరాలను, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కంట్రోల్ రూమ్ ద్వారా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందని ఎస్పీ మీడియా సమావేశంలో తెలియజేశారు. శంబర పోలమాంబ ఉత్సవాలు పార్వతీపురం మన్యం జిల్లా శంబరలో ఈరోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. రేపు నిర్మాణోత్సవం, ఎల్లుండి కూడా భక్తులు రావడం జరుగుతుంది, విశేషంగా రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన భద్రతా చర్యలు, పార్కింగ్ ప్లేసెస్ అన్నిటి కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారుగా 700 మంది పోలీస్ సిబ్బందితో మన పార్వతీపురం మన్యం జిల్లా నుంచి కాకుండా విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లా నుంచి కూడా పోలీస్ సిబ్బంది, ఆఫీసర్లు ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు. సో దాంతోపాటు సిబ్బంది పార్కింగ్ ప్లేసెస్, సఫిషియంట్ పార్కింగ్ ప్లేస్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్, అదేవిధంగా మనకి ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇవి ప్రధానమైన అంశాలు. ఇవి కాకుండా దొంగతనాలు జరగకుండా స్పెషల్ టీమ్స్ నిఘా పెడుతున్నాం. బందోబస్తు వచ్చే పబ్లిక్ వాళ్ళకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ జరగకుండా పోలీసు యంత్రాంగం నుంచి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది జరగకుండా, ప్లస్ క్యూ మేనేజ్మెంట్లో కూడా క్యూ లైన్స్లో కూడా ఎక్కడ స్ట్రక్ కాకుండా అన్ని చోట్ల కూడా బందోబస్తు చేసుకుని పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది లేకుండా దర్శనం కలిగే విధంగా, అమ్మవారి దర్శనం కలిగే విధంగా పోలీసు డిపార్ట్మెంట్ మేము అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. సో దాంతోపాటు ముఖ్యంగా ఈ బందోబస్తులో డ్రోన్ పోలీసింగ్ నిర్వహించడం జరుగుతుంది. మొత్తం మన జిల్లా నుంచి కాకుండా వేరే జిల్లా నుంచి కూడా డ్రోన్స్ తెప్పించి ఈ ప్రాంతం అంతా కూడా డ్రోన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ, అదేవిధంగా 45 కెమెరాలు కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో సీసీటీవీ కెమెరాస్ మరియు డ్రోన్ కెమెరాస్ ద్వారా ఏ విధంగా పబ్లిక్ ఏ విధంగా వస్తున్నారు, ఫ్లో ఏ విధంగా ఉంది, క్యూ లైన్స్లో ఏ విధంగా కదులుతున్నారు, ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని ఆ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాస్ అండ్ డ్రోన్ నిఘాతో మేము ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటూ బందోబస్తు పర్యవేక్షించుకుంటాం. పోలీస్ సిబ్బందికి కూడా వసతికి కూడా ఏర్పాట్లు చేయడం మొత్తం మీద భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, లేదా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉన్నా, ఎవరైనా మిస్ అయినా కూడా కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. అనౌన్స్మెంట్లు కూడా చేయించి వెంటనే రియాక్ట్ అయ్యే విధంగా, అదేవిధంగా ఫైర్ అండ్ అంబులెన్స్ ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ పెట్టుకోవడం జరిగింది. అన్ని అదర్ డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం. ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అక్కడ అన్ని డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా ఉంటారు, ఇంక్లూడింగ్ పోలీస్ సిబ్బంది. పోలీస్ సిబ్బంది వారు వేరే డిపార్ట్మెంట్స్తో ఏమైనా అవసరాలు ఉన్నా యూత్ ప్రెసిడెంట్ మాట్లాడతాను. ఈ మన శంబర పోలమాంబ భక్తులకి నా యొక్క నమస్కారం. అలాగే నేను గిరిజన దేవత మన ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకి ఇది 10 వారాల పండుగ చేస్తున్నాం కాబట్టి ఛత్తీస్గఢ్, ఒరిస్సా వేరే రాష్ట్రంలో అందరూ పండగకి రావడం కోరుతున్నాము. అందరికీ భక్తులందరికీ నా యొక్క
మా యూత్ తరపున పులిహోర ప్యాకెట్లు కూడా 3,000 మందికి ఉచితంగా పంచుతున్నాము. అలాగే పాలు మజ్జిగ కూడా పంచుతున్నాము. ఈ యూత్ మా శ్రీకృష్ణ యూత్ తరపున భక్తులందరికీ ఈ పులిహోర. ఈ రాష్ట్ర పండుగ మరి మన్యం జిల్లా భారతపురం మన్యం జిల్లా సాలూరు తాలూకా మగ్గు మండలం మన్యం జిల్లా శంబరగ్రామం. ఈ రాష్ట్ర పండుగ జరుగుతున్నా అందరూ కూడా జనాలు కూడా భక్తులు మన జిల్లాలు 3 జిల్లాలు కూడా వస్తారు. చాలా రాష్ట్రాలు మేడం గారు డిపార్ట్మెంట్కి కానీ కమిటీకి కానీ అందరికి కూడా పెద్దలు సహాయం చేసుకున్నారు. చాలా చక్కగా జరుగుతుంది. మరి వచ్చిన భక్తులు కూడా వాటర్ సభ్యులు కానీ పాలు పిల్లలకి సభ్యులు కానీ పులిహోరలు కానీ ప్రతి వాటర్ చాలా చక్కగా జరుగుతుంది. సహకరించాలి.